దీవించునుగాక. ఎందుకోసమంటే ఒక భారం కలిగిన దైవ సేవకులు మీకోసం ప్రార్థన ఈ రోజున అహరోను పాస్టర్ గారు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన కార్చిన కన్నీరు ప్రార్థన చనిపోదు, కార్చిన కన్నీరు వేడికి వెళ్ళదు. హల్లెలూయా. ఆయన మన కళ్ళ ముందు ఇక్కడ లేకపోవచ్చు, కానీ పరలోకంలో నుండి చక్కగా ఆయన ఇక్కడ జరుగుతున్న పరిచర్యను చూస్తూ ఉన్నారు. ఆయన కాల్చిన కన్నీటికి ప్రతిఫలం తన కుమారుడి ద్వారా కొనసాగిస్తున్న ఈ పరిచర్య అక్కడ చూస్తూ ప్రభు నందు సంతోషిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కనుక పరిశుద్ధులైన వారు కార్చిన కన్నీరు ఎక్కడికి పోదు, వారు చేసిన ప్రార్థన ఎక్కడికి పోదు, వారు పడిన ప్రయాస ఎక్కడికి పోదు, వారు నడయాడిన అడుగులు ఎక్కడికి పోవు. వారు లేకపోవచ్చు శారీరకంగా మన మధ్య, కనుక వారు చేసిన ప్రార్థన మనతోనే ఉన్నది. వారు మన కొరకు కార్చిన కన్నీరు మనతోనే ఉన్నది. మన కొరకు చేసిన విజ్ఞాపన మనతోనే ఉన్నది. గొప్ప గొప్ప దైవ సేవకులు చెప్పే ఒక మాట ఏంటంటే, మనం చేసిన ప్రార్థన అయినా మనం మర్చిపోవచ్చేమో, కానీ మనం మర్చిపోవచ్చేమో, కానీ చేసిన ప్రార్థన ఆయన మర్చిపోడంట. ఆయన చేసిన ప్రార్థన, భాష్యం గారు చేసిన ప్రార్థన, పిల్లలు చేసిన ప్రార్థన, సంఘ బిడ్డలైన మీరు చేస్తున్న ప్రార్థన దేవుడు ప్రభు మర్చిపోవటానికి అన్యాయస్తున్న దేవుడు కాదు. దానికి ప్రతిఫలము ఎన్నో ఆటంకాలు, ఎన్నో ప్రతికూల పరిస్థితులు అయినప్పటికీ, సంఘంలో పరిచర్యలో కనుక ఎన్నో అవంతరాలైనప్పటికీ, గడిచిన కాలంలో మీ అందరికీ తెలుసు పరిస్థితులు, పరిచర్యలో వచ్చిన అడ్డులు, ఆటంకాలు, అసలు ఈ పరిచర్య ఎలా ముందుకు కొనసాగిద్ది అనే పరిస్థితులు, కానీ ప్రభు ఉన్నాడు. ఆయన కృప తోడుగా ఉన్నది. చేసిన ప్రార్థనలు ఎక్కడికి పోలేదు అన్నదానికి సాదృశ్యమే ఇక్కడ జరుగుతున్న ఈ పరిచర్య. ఈ నెలాఖరు 30వ తారీఖు జరగబోతున్న ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం. హల్లెలూయా. ఆయన మర్చిపోడు. గొప్ప జయకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు జరిగిస్తాడు. కొద్ది నిమిషాలు దేవుని మాటలు వాళ్ళకిద్దాం. నిర్గమకాండము కొద్ది నిమిషాలే మన మధ్యలో గనులైన దైవ సేవకులు ఉన్నారు కనుక కొద్ది నిమిషాలు కొన్ని మాటలు చెప్పి దైవ సేవకులు జైరా పాస్టర్ గారికి సమయాన్ని అప్పచెప్తాను. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వాక్యం. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవా, సర్వాధికారి, మహోన్నతుడైన యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నానైనా. ఈ మహానాడు ప్రాంతంలో దేవా, నీ దాసుల ద్వారా జరిగిస్తున్న ఈ పరిచర్యలో అల్పునైనా నీ దాసుని కూడా కొద్ది సమయంనైనా అయా ఈ పరిశుద్ధులైన నీ పిల్లలతో గడపడానికి నువ్వు ఇచ్చిన గొప్ప భాగ్యానికే వందనాలు, స్తోత్రాలయ్యా. నీ పక్షాన్ని నిలబడిన దాసుని పాటి వాడిని కొద్ది నిమిషాలు నన్ను సిలువ చాటును మరుగుపరిచి మాతో అందరితో మీరే సూటిగా తేటగా మీరు మాట్లాడి దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్లో దేవునికి స్తుతి, ఘనత, మహిమ ప్రభావంలో చెల్లునుగాక. హల్లెలూయా. దేవుడు తెలియజేస్తున్న ఒక మాట, మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. ఏ బలిపీఠం చేయాలంట? మంటి బలిపీఠం ఒకటి చేసి దాని మీద సమాధాన బలులు, కనుక అర్పణలుగా గొర్రెలు కానీ ఎడ్డులను కానీ కనుక నాకు అర్పించండి. నేను నా నామమును జ్ఞాపకార్థంగా ఉంచు ప్రతి స్థలములో మీ యొద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. ఒక ప్రశ్న, నేను ఆశీర్వదించబడాలి అన్నవారు ఎవరైనా ఉంటే 2 చేతులెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి అని అంటే, ఇంకనలా అనకముందే మీరు చెప్పేశారంటే ఆశీర్వాదం కావాలని మీరు ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారో అర్థమైంది అని అంటే ఎంత ఆశ
దేవుని చేత దీవించబడతాం, మన కుటుంబాలు ఆశీర్వదించబడతాం, మన కుటుంబాలు వర్ధిల్లటం, మన సంఘము దీవించబడతాం. ప్రతి ఒక్కరి కోరిక, ప్రతి ఒక్క ఆశీర్వాదం ఖచ్చితంగా దేవుడు మా ఎద్దుకు రావాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. దేవుడు మా కుటుంబంలోనికి రావాలి, మమ్మల్ని ఆశీర్వదించాలి. దేవుడు మా సంఘంలోనికి రావాలి, మా పరిచర్యను దీవించాలి, ఆశీర్వదించాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. నిశ్చయముగా దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆయన వచ్చి మన యొద్దకు వచ్చి ఆశీర్వదించాలంటే, ఆయన మన యొద్దకు వచ్చి దేవుడు దీవించాలంటే, మన బిడలు మన ఎదుట ఒలీవ మొక్క వలె దేవుడు పెంచాలంటే, మన కుటుంబంలో యజమానుడు ఆశీర్వదించబడాలంటే, మనము దీవించబడాలంటే, మన కష్టాజీతాలు ఆశీర్వదించబడాలంటే మనము చేయవలసిన ఒక పని ఉంది. ఆ పని ఇక్కడ తెలియజేస్తామన్నాడు. నీవు నా కొరకు ఒక మంటి బలిపీఠాన్ని కట్టండి. ఏ బలిపీఠం కట్టాలంట? మంటి బలిపీఠాన్ని కట్టండి. ఆ బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద సమాధాన బలులను నాకు అర్పించాలి. గొర్రెలను, ఎద్దులను సమాధాన బలిగా నాకు అర్పణగా అర్పించండి. అప్పుడు నేను మీ యొద్దకు వచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. కనుక బలిపీఠాలు చాలా రకాలు ఉన్నాయి. మట్టితో కట్టే బలిపీఠాలు ఉన్నాయి, రాళ్లతో కట్టే బలిపీఠాలు ఉన్నాయి, ఇత్తడితో తయారు చేసిన బలిపీఠం ప్రత్యక్ష గుడారములో ఉంది. కనుక ధూప వేదిక బంగారంతో తయారు చేయబడిన బలిపీఠము ఒకటి ఉంది. కనుక చాలా రకాలైన బలిపీఠాలు ఉన్నవి. ఈ రోజున ప్రత్యేకమైన ఈ సమయంలో కనుక మంటి బలిపీఠముతో బలిపీఠాన్ని కట్టి సమాధాన బలులుగా దాని మీద అర్పణలుగా మీరు అర్పించాలి అని, అప్పుడు నేను మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో బలిపీఠం కట్టిన వ్యక్తి ఎవరు? నోవాహు మొట్టమొదటి బలిపీఠాన్ని కట్టాడు. ఆ తదుపరి బలిపీఠాలు ఎక్కువగా కట్టిన వ్యక్తి ఎవరు అనగా అబ్రహాము బలిపీఠాలు ఎక్కువగా కట్టినట్లుగా మనము చూడొచ్చు. కనుక బలిపీఠం అనేది ఆశీర్వాదానికి సూచన. బలిపీఠం అనేది మన కుటుంబానికి దీవెనకి సూచన. బలిపీఠం మనము కట్టుదుముగాక. అసలు బలిపీఠము అంటే బలి అంటే త్యాగము లేదా అర్పణ అని అర్థం. పీఠము అంటే ఆసీనుడు అవ్వటము లేదా వేదిక, కూర్చునే ప్లేస్ అని అర్థం. అంటే బలిపీఠము అనగా అర్పణ అర్పించే వేదికనే బలిపీఠము అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఆల్టర్ అంటారు. కనుక ఈ బలిపీఠాన్ని మనం ఎప్పుడైతే కడతామో ఆ బలిపీఠము దగ్గరికి దేవుడు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మనము ఆశీర్వదించబడాలంటే, మనము దేవుని చేత దీవించబడాలంటే, మనము దేవుని చేత గొప్ప చేయబడాలంటే మనము చేయవలసింది ఏంటంటే దేవునికి అర్పణలు అర్పించాలి. ఏమర్పించాలి? ఈ పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్తారా? దేవునికి అర్పణలు. ఏం పాస్టర్ గారు అర్పణ అర్పించాలంటే డబ్బులు తీసుకొచ్చి రావాలా అని అంటే, ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వాక్యము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొండని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. హల్లెలూయా. ఏమర్పించాలి? మొట్టమొదటిగా మనము దేవునికి సజీవ యాగముగా మన శరీరములు దేవునికి అర్పణగా అర్పించుదుముగాక. మీ పక్కన వాళ్ళకి సెకండ్ ఇచ్చి చెప్తారా? మన శరీరాన్ని దేవునికి అర్పణగా అర్పించాలి అంటే మీలో ఉన్న కోపాన్ని దేవునికి దహన బలిగా అర్పించేసేయాలి. ఒకవేళ అసూయ ఏమనుంటే అసూయని దహన బలిగా బలిపీఠం మీద అర్పించాలి. కనుక మనలో ఒకవేళ కనుక అబద్ధపు మాటలుంటే దహన బలి అంటే బలిపీఠంలో 5 రకాలైన బలులు ఉన్నాయి. మొట్టమొదటిది దహన బలి, రెండవది నైవేద్య బలి, మూడవది పాప పరిహారార్థ బలి, నాలుగవది అపరాధ పరిహారార్థ బలి, ఐదవది సమాధాన బలి. ఎన్ని రకాలైన బలులు ఉన్నాయి? పాత నిబంధనలో 5 రకాలైన బలులు ఉన్నాయి. కనుక దహన బలి అంటే ఆ బలి అర్పించిన తర్వాత ఏడాది గొర్రెలు కానీ పొట్టేలు కానీ మేకలు కానీ ఏదైనా అర్పించినా దానిలో ఇక ఏమీ మిగల్చకూడదు. ఆ బలిపీఠం మీద సంపూర్ణముగా దాన్ని దహించి వేయాలి.
ఇతడి బలిపీఠం దగ్గరికి యాజకులు వస్తారు. ఆ యాజకుడు కనుక ఎవరైతే కనుక పాపం చేశారో, అపరాధం చేశారో కనుక ఆ గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ దాని మీద చేతులుంచి అర్పణగా నాకు మారుగా ఈ గొర్రె పిల్లని దహన బలిగా అర్పిస్తున్నానని అర్పించిన తర్వాత యాజకుడు దాన్ని ఆ బలి అర్పించి కనుక సంపూర్ణముగా దాని మీద మాంసం ఏమి కనుక తీసుకోకుండా సంపూర్ణముగా బలిపీఠం మీద దహన బలిగా అర్పించి దాన్ని కాల్చివేసేయాలి. దానిని దహన బలి అంటారు. ఇప్పుడు మనము ఏ బలి అర్పించాలంటే మనము సజీవ యాగంగా మన శరీరాల్ని దేవునికి అర్పణగా అర్పించుకోవాలి. అప్పుడే ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని చేత దీవించబడాలని కోరిక ఉండదు, కానీ ఈ శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి అర్పణగా అర్పించుకోలేకపోతా ఉన్నాం. అందుకే ఎంత ప్రార్థన చేసినా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం రావట్లేదు, ఎంత మొరపెట్టినా దేవుని దగ్గర నుంచి దీవెన రావట్లేదు. ఒకవేళ వచ్చిన కొరగానే ఉంటున్నాయి, లేదా కొద్దిగానే ఉంటున్నాయి. సంపూర్ణమైన దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోవటానికి కలిగిన కారణం ఏమిటంటే దహన బలిగా సంపూర్ణముగా శరీరాన్ని సజీవ యాగముగా ప్రభుకు సమర్పించుకోలేకపోతున్నాం. అదే మన జీవితంలో ఆశీర్వాదానికి అడ్డుబండ అవుతా ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నా ఆ కోపం పోట్ల, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నా ఆ అసూయ పోవట్లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నా కనుక వ్యర్థమైన దూషణకరమైన మాటలు మనలో నుంచి పోవట్లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వస్తున్నా కనుక ఈ కళ్ళ ద్వారా చూసే వ్యర్థమైన వాటిని చూడకుండా ఉండలేకపోతున్నాం. ఏం పాస్టర్ గారు మేమేం అంతా మంచిగానే ఉంటున్నాయి, కళ్ళ ద్వారా మంచిగా చూస్తున్నామంటే వ్యర్థమైన ఆ సీరియల్ సినిమాలు మానట్లేదు. కనుక ఈ కంటి ద్వారా చూసే పాపాన్ని పోగొట్టుకోవట్లేదు, ఈ కళ్ళని దేవునికి అర్పణగా అర్పించలేకపోతా ఉన్నారు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తా ఉన్నాడు, శరీరాన్ని మీరు మిమ్మల్ని సజీవ యాగముగా దేవునికి అర్పించుకున్నప్పుడే ఆయన మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని చేత దీవించబడాలంటే ఖచ్చితంగా మనల్ని మనం సజీవ యాగంగా ప్రభుకు అర్పించుకోవాలి. ఏది మనకి బలహీనత ఉందో, ఏ పాపం మనం ఏలుబడి చేస్తా ఉందో ఆ పాపము కొరకంట రక్తము కోరునంతగా పోరాటం చేయాలంట. ఎలా పోరాటం చేయాలి? హెబ్రీయులకు రాసిన పత్రికలో తెలియజేస్తాడు, మీరు పాపముతో పోరాడినప్పుడు రక్తము కారునంతగా దానితో పోరాటం చేయాలి, అప్పుడు మీరు ఇంకా దానిని ఎదిరించలేరు. కనుక పోరాటం చేయాలి. ఏది మనకు నీ కుడి కన్ను నీకు అభ్యంతరంగా ఉంటే దాన్ని పెరికేయి అంటాడు, నీ కుడి చెయ్యి నీకు అభ్యంతరంగా ఉంటే దాన్ని తీసివేయి, నీ కుడి కాళ్ళు నీకు అభ్యంతరంగా ఉంటే దాన్ని తీసివేయి. కనుక 2 కాళ్ళు కలిగి నరకానికి వెళ్ళటం కంటే, 2 చేతులు కలిగి నరకానికి వెళ్ళటం కంటే ఒకటి తీసేసుకొని పరలోకానికి ప్రభు దగ్గరికి చెల్లటం మేలు కదా అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక అంటే చేయి తీసుకోమని కాలు తీసేసుకోమని కాదు, కానీ మనకి ఏ బలహీనతో ఆ బలహీనత ప్రభువు దగ్గర మన పాదాలు పట్టుకొని సజీవ యాగంగా మనల్ని ప్రభుకు సమర్పించుకొని కనుక అర్పణగా అర్పించుకోగలిగితే, మన శరీరాన్ని ప్రభుకు అర్పణగా అర్పించుకోగలిగితే నిశ్చయముగా ఆయన మన యొద్దకు వచ్చి మనల్ని నిండారుగా దీవించి ఆశీర్వదించునుగాక. రెండవది, దేవునికి అర్పించవలసినది మనము ఏమిటి అని అంటే, ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలాన్ని అర్పించాలి. ఒకటేమో శరీరాన్ని ప్రభుకి సజీవ యాగముగా ప్రభుకు అర్పించాలి. రెండవది జిహ్వా ఫలము అంటే మన నోటి ద్వారా ప్రభుకి కృతజ్ఞతా స్తుతి అర్పణలు అర్పించాలి. ఈ వాక్యానికి ముందు మనం చేసింది ఏంటది? ప్రభుకి కృతజ్ఞతా స్తుతి నైవేద్యం, స్తుతి ఆరాధన ప్రభుకి అర్పించాం. కనుక ఎప్పుడైతే దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో నిత్యముగా ఆయన మన యొద్దకు వచ్చి స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై మనల్ని ఒట్టిగా వెళుతూ మనల్ని దీవించి ఆశీర్వదించి ఆయన దక్షిణస్త బలము చాపి దీవించి వెళతాడు. హల్లెలూయా. కనుక రెండవది మనము దేవునికి అర్పించాలి. ఒకటేమో శరీరాన్ని దేవునికి సజీవ యాగంగా ప్రభుకి అర్పించుకోవాలి. రెండవది జిహ్వా ఫలాన్ని అర్పించాలి. మన నోటి ద్వారా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రభు మన పట్ల చేసిన కార్యాలు
జ్ఞాపకం చేసుకొని ఇవ్వండి 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 అని అడుగుతాం, కానీ ఇచ్చిన దాన్ని బట్టి కృతజ్ఞతా స్తుతులు మనం వ్యక్తిగతంగా చెల్లించగలుగుతున్నామా? ప్రభా నాకు అది కావాలయ్యా, ప్రభా నాకు ఇది కావాలయ్యా, ప్రభా అది కావాలయ్యా అని ఎన్నిసార్లు ప్రభుని జలగడిగినట్లుగా అడుగుతాం. జలకి 2 కుమార్తెలు ఉన్నారంట. ఇమ్ము ఆ 2 కూతుర్లంట. ఆ 2 కూతురులాగా మనం ఉండకూడదు. నిశ్చయముగా దేవునికి ఆయన మన దగ్గర నుంచి వెండి కోరుకోడు, బంగారం కోరుకోడు, కనుక మన దగ్గర నుంచి ఏమైనా కోరుకోడు, కానీ మన దగ్గర నుంచి ఆయన కోరుకునేది ఒకే ఒకటి, హృదయపూర్వకంగా దేవునికి అర్పించే కృతజ్ఞతాస్తుతి నైవేద్యము ఆయన మన యొద్ద నుంచి కోరుకుంటాడు. హల్లెలూయా. 24 పెద్దలతో 4 జీవులతో శరూబులతో కెరూబులతో కోటాను కోట్ల దేవదూతల సైన్య సమూహముతో ఎల్లప్పుడూ పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడై ప్రతి గానములతో కొనియాడబడుతున్న ఆ దేవుడు. కనుక యెషయా ప్రవక్త 6వ అధ్యాయంలో చూస్తాడు ఆ దర్శనాన్ని. ఆ స్తుతి ఆరాధన జరుగుతూ ఉంటే పరలోకము యొక్క గడప కమ్ములు అదిరిపోయేటట్లుగా స్తుతి ఆరాధన జరుగుతూ ఉంటే, కనుక అక్కడ స్తుతి యాగానికి ప్రభు సింహాసనాసీనుడై ఆ స్తుతి యాగం మీద అర్పణలు అంగీకరిస్తూ ఉంటే, కనుక ఓ పక్క శరాపులు ఎగురుతూ 2 రెక్కలతో ఎగురుతూ 2 రెక్కలతో కాళ్ళను గప్పుకుంటూ 2 రెక్కలతో ముఖాన్ని గప్పుకుంటూ ఎల్లప్పుడూ పరిశుద్ధుడని ప్రతి గానములతో శరాబులు కెరూబులతో కోటాను కోట్ల దేవదూతల సైన్య సమూహమంతా దేవునికి కృతజ్ఞతాస్తుతి అర్పణ చెల్లిస్తూ ఉంటే, పాటలు పెడతా ఉంటే, ఆ స్తుతులు కాదని మంటివారమైన మనము చేసే కృతజ్ఞతాస్తుతి ఆరాధన మీద ఆసీండవటానికి ఈ రాత్రికాల సమయంలో మన మధ్యకి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. అందుకని ప్రభువు చేసిన మేలునన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. వ్యక్తిగతంగా కుటుంబంగా విశ్వాసిగా మనం ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం. దేవుడు చేసిన మేలన్నీ ఒకసారి గుర్తు చేసుకుని, ప్రభువా ఒకప్పుడు తినటానికి లేని పరిస్థితుల్లో నాకు తినటానికి ఆహారం ఇచ్చేవయ్యా, ఒకప్పుడు రేషన్ బియ్యం తినే పరిస్థితుల్లో ఈరోజు మంచి బియ్యం తినటానికి కృప చూపించేవయ్యా, ఒకప్పుడు కనుక ఇంటానికి ఒక చిన్న పూరీలు అది అద్దెకు ఉండాల్సిన పరిస్థితుల్లో నుంచి ఈ రోజున సొంత ఇల్లు ఇచ్చేవు ప్రభా, ఒక పూరింట్లో నుంచి ఈరోజు నన్ను ఒక బిల్డింగ్లోని తీసుకొని వచ్చేవయ్యా, ఒకప్పుడు నా స్థితి చాలా దీనస్థితి, ఈరోజు నా స్థితిని ఆశీర్వదించేవయ్యా, ఒకప్పుడు నడుచుకుంటా వెళ్ళేవాళ్ళము, ఈరోజు వాహనాలు ఇచ్చేవయ్యా, బండిని ఇచ్చేవయ్యా, కారుని ఇచ్చేవయ్యా, ఈరోజు నాకు కావాల్సిన అన్నీ ఇచ్చేవయ్యని దేవుడు ఇచ్చిన ప్రతి ఈవిని బట్టి మనం హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? ఎప్పుడైతే వాటిని మనము జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో, ఇశ్రాయేలు చేయు స్తోత్రం మీద ఆసీనుడయ్యేవాడు మన మధ్యకు వచ్చి మన స్తుతుల మీద ఆసీనుడై మనల్ని ఒట్టిగా వెళ్ళడు, స్తుతుల మీద ఆసీనుడై ఆయన సంతోషించి ఆనందించి సంతోషపడి ఆనందముతో ఆయన దక్షిణాస్త బలము చాపి నిండారుగా దీవించి వెళతాడు. హల్లెలూయా. రెండవదిగా మనం అర్పించాల్సిన అర్పణ దేవునికి స్తుతి బలిపీఠాన్ని కట్టాలి. ఏం కట్టాలి? ఒకటేమో శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి అర్పణగా అర్పించే బలిపీఠాన్ని మనము కట్టి కనుక దేవునికి అర్పణగా మన శరీరాన్ని అర్పించాలి. రెండవదిగా కృతజ్ఞతాపూర్వకంగా ఇంతవరకు దేవుడు చేసిన మేళ్ళు ఏమేమైతే చేశాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా ఒకప్పుడు నేను ప్రార్థనలో కూర్చున్నప్పుడు నా జీవితంలో ప్రభా పరిచర్యకి అసలు రాలేని సమయంలో, ఏమీ లేని సమయంలో కనుక వీధులంటూ తిరిగేటప్పుడు నీ కృప నాకు తోడుగా ఉంచేవయ్యా, కడపత్రాలు పంచేటప్పుడు నీ సహాయం నాకు దయచేసేవయ్యా, నిరీక్షణకు ఆధారం లేని సమయంలో ప్రభువా వీధుల్లో తిరిగేటప్పుడు నువ్వు నాకు మేలు చేసి కనుక అయ్యా ప్రార్థన చేస్తుండగా ఒక స్థలాన్ని చూపించేవయ్యా, ఆ స్థలంలోకి నన్ను తీసుకుని వెళ్ళేవయ్యా. అప్పుడు మందిరాన్ని కడటానికి ఏమీ లేని సమయంలో ఓ చెట్టు కింద ఒక 6 నెలలు నేను నీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి కృప చూపించేవయ్యా, ఓ చిన్న బలిపీఠం ఇవ్వయ్యా, నీ మందిరం పట్టుకొని ప్రార్థన చేసుకుంటానయ్యా అని ప్రార్థన చేయగా 6 నెలలు నీ సన్నిధిలో చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని కనుక ఒక మంచి మందిరాన్ని ఇచ్చేవయ్యా, ప్రభువా అన్నీ ఇచ్చేవయ్యా. కనుక ఆయన చేసిన వేళ
వీటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ ఏం చెల్లించలేక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. అందుకనే ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన ఆత్మ ప్రేరేపణ, ప్రతిరోజు ఉదయకాలం 5 గంటల నుంచి 6 గంటల వరకు దేవుడు చేసిన మేళ్ళన్నిటికీ కృతజ్ఞతాస్తుతి నైవేద్యం చెల్లించాలని దేవుడు ఆత్మ ప్రేరేపణతో కనుక ఇచ్చాడు. జనవరి 26వ తారీఖు నుంచి ప్రారంభించిన కృతజ్ఞతాస్తుతి నైవేద్యం బలిపీఠం కనుక నేటికి జూలై ఈ రోజు వరకు కొనసాగుతూ ఉంది. ఇక ముందు కాలంలో 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రార్థన చేసేది ఉండదు. దేవుడు చేసిన వీళ్ళన్నిటికీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ ఆయన మహిమపరచడమే. హల్లెలూయా. నిజంగా అలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుండగా దేవుడు ఎలాంటి అద్భుతాలు చేస్తూ ఉన్నాడంటే కనుక అలా స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను కనుక ఈ సంవత్సరంలో ఒక బాప్తిసాల దొడ్డి కడతానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. అలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఒక కొత్త పరిచర్యక దేవుడు ద్వారాలు తెరిచాడు. ఒక నూతనమైన ప్రాంతాల్లోనికి అడుగు పెట్టించాడు ఈ సంవత్సరం. కనుక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న తోడనే కనుక దేవుడు ఈ సంవత్సరంలో కనుక చాలా పరిచర్య కోసం చేసిన అప్పులు దాదాపు చాలా వరకు అప్పులు తీర్చడానికి దేవుడు ఈ సంవత్సరంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా ఆయన చేసిన అద్భుతమైన కార్యాలు. హల్లెలూయా. 1 కాదు 2 కాదు ఎన్నో అద్భుతాలు. కనుక పిల్లలు ఎలా ముందుకు వెళ్ళాలి ప్రభు అని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే వాళ్ళ చదువుకు కావాల్సిన దేవుడు సమకూర్చి సిద్ధపరిచాడు. హల్లెలూయా. కనుక స్తుతి మన స్థితిగతులన్నిటినీ మార్చివేస్తుంది. నీ పరిస్థితులన్నీ దేవుడు మార్చేస్తాడు. స్తుతించడం నేర్చుకోవాలి, స్తుతి చెల్లించడం నేర్చుకోవాలి, ప్రభువుని గణపరచడం నేర్చుకోవాలి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకున్న తోడనే మన జీవితంలో ఎన్నో ఎన్నో అద్భుతమైన కార్యాలు మనం చూడగలం. నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా అంతరంగమైన పరిశుద్ధ నామమును సంతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారాలలో దేన్ని మర్చిపోకని దావీదు భక్తుడు కనుక దేవునికి చేసిన కృతజ్ఞతాస్తుతులు అదే దేవుడు చూశాడు. గొర్రెలు కాసుకునే దావీదుని ఒక గొప్ప ఇశ్రాయేలు సర్వ సమాజానికి 40 లక్షల మంది ప్రజల మీద ఒక గొప్ప చక్రవర్తిగా దేవుడు నిలబెట్టాడు. ఆ స్తుతి ఆరాధన. హల్లెలూయా. కనుక మొట్టమొదటిది దేవునికి శరీరాన్ని సజీవ యాగంగా ప్రభువుకి బలిగా అర్పించుకోవాలి. రెండవది జిహ్వ బలి, స్తుతి అర్పణగా దేవునికి అర్పణగా అర్పించుకోవాలి. మూడవదిగా ఎందుకు పాస్టర్ గారు చెప్పాలి కాబట్టి ఒక మాట చెప్పి చాలా ఉన్నాయి అర్పించాల్సిన మన దేవునికి చాలా ఉన్నాయి. అందులో మూడవదిగా మనము ఒక బలిపీఠాన్ని కట్టాలి. ఏ బలిపీఠం అంటే ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టాలి. ఏ బలిపీఠం? 12వ అధ్యాయం ఆదికాండము 12వ అధ్యాయం 7వ వాక్యాన్ని ఒకసారి చదువుకుంటే, ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, నీ సంతానమును చెప్పగా యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. ఏమిటా బలిపీఠం అంటే ప్రార్థనా బలిపీఠాన్ని కట్టాడు. ఇంకొక చోట తెలియజేస్తాడు అక్కడ బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేశాను అని ఇంకొక చోట రాయబడి ఉంది. ఒకసారి ఆదికాండం 12:8 మనం చదవగలిగితే, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటునున్న బేతేలుకునకు తూర్పునున్న హాయికి మధ్య గుడారము వేసి, ఇది రెండో బలిపీఠం. ఇందాకేమో షెకెములో కట్టాడు బలిపీఠం. దాని తర్వాత కనుక బేతేలుకు హాయికి మధ్యలో ఇంకొక బలిపీఠాన్ని కట్టి గుడారం వేసుకొని యెహోవా నామమున ఏం చేశాడంట చెప్పాలి. ఏం చేశాడంట? ఫస్ట్ ఏమో గుడారం వేసుకున్నాడు. ఏం వేసుకున్నాడు? ఆయన ఉంటానికి. దాని తర్వాత ఏం దేవునికి ఏం చేశాడు చెప్పాలి. ఏం చేశాడు? బలిపీఠం కట్టాడు. బలిపీఠం ఎలా కడతారంటే బలిపీఠం నాకు చదువుకున్న వాక్యం నిర్గమాకాండము 20వ అధ్యాయం 25వ వచనంలో బలిపీఠం ఎట్లా కట్టాలో రాయబడింది. నిర్గమాకాండము 20వ అధ్యాయం 25వ వాక్యములో బలిపీఠం ఎలా కట్టాలో రాయబడింది. ఒకసారి చదువుకుందాం. రాళ్లతో బలిపీఠాన్ని చేయాలి. మలిచిన రాళ్లతో బలిపీఠాన్ని కట్టకూడదు. అంటే చాలు మలిచిన రాళ్లతో బలిపీఠం. ఇప్పుడు మలిచిన రాళ్ళు అంటే మనం ఒక ఇటుక రాయి తయారు చేస్తాం, మట్టిలోంచి తీసి ఇటుక రాయి తయారు చేస్తాం. మనం తయారు చేసుకున్న రాయి అది కదా. బిక్స్ రాయి తయారు చేస్తాం, అది మనం తయారు చేసుకున్న రాయి. దానితో బలిపీఠం కట్టకూడదంట. మలవకుండా దేవుడి సృష్టిలో కనుక ఏ రాయి అయితే సృష్టించాడో ఆ రాళ్లతో ఉన్నది ఉన్నట్టుగా పేర్చి బలిపీఠాన్ని కట్టాలి. హల్లెలూయా.
కనుక మన జీవితంలో వాక్యాన్ని మనకు అనుకూలంగా మలుచుకోవడం కాదు, దేవుడు ఎలా ఉండమన్నాడో అలా ఉండి దేవుని కొరకు ప్రార్థనాపూర్వకంగా ప్రార్థనా బలిపీఠం కట్టినప్పుడే మన జీవితంలో దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోగలము. హల్లెలూయా. మూడవది, ప్రార్థన అనే బలిపీఠాన్ని మనము కట్టాలి. అప్పుడు దేవుని చేత కుటుంబ ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టాలి. వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన అనే బలిపీఠాన్ని కట్టాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు. ప్రార్థనా బలిపీఠం కట్టిన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ప్రార్థనా బలిపీఠం ఎందరి కుటుంబాల్లో ఉంటాయో ఆ కుటుంబాల్లో గిన్నె నిండి పొంగి పొర్లే అనుభవంలోనికి ఆ కుటుంబమే కానీ, ఆ సంఘమే కానీ, ఆ పరిచర్య కానీ ఇప్పుడు చూసినట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను చెప్పగలను. కనుక ఈ పరిచర్య ప్రార్థనా బలిపీఠముతో కట్టబడిన పరిచర్య. అహరోను పాస్టర్ గారు నేర్పించిన ప్రార్థనా క్రమము ద్వారా కట్టబడిన పరిచర్య. కనుక తన దాసురాల ద్వారా ప్రార్థన నిత్యము, కనుక దైవజనుల ద్వారా నిత్యము ప్రార్థనతో కట్టబడుతున్న ప్రార్థనా బలిపీఠం ద్వారా మాత్రమే ఇంత పెద్ద మందిరాన్ని, ఆ పైన కనుక మందిరాన్ని కనుక దేవుడు రేపు 30వ తారీఖు డెడికేట్ చేయడానికి దేవుడు ద్వారాలు తెరిచాడంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, కేవలం నేను చెప్పగలను. మీకు ఎలా తెలుసుంటే ఒకసారి మన అహరోను పాస్టర్ గారు మన ప్రాంతంలోకి వచ్చి, మన మందిరాల్లోకి వచ్చి వాక్యాన్ని అందించి కనుక కుటుంబ సమేతంగా మా మందిరాన్ని, ఆ పరిశుద్ధులైన దేవుని యొక్క పాదాల మందిరంలోకి వచ్చి కనుక పరిశుద్ధులైన దేవుని పాదాలు కనుక వాక్య ఉపదేశించి కనుక సాక్ష్యాన్ని ప్రకటించి కనుక దేవుని ఆత్మతో ఆ మందిరాన్ని నింపి ప్రార్థన చేసి ఆశీర్వదించి వెళ్ళాడు. కనుక ఈ ఆశీర్వాదం మాకు కూడా వచ్చింది. హల్లెలూయా. ప్రార్థన చేసే ప్రార్థనా పొరలో మందిరంలో అడుగు పెడితే ఆశీర్వాదం. హల్లెలూయా. కనుక అలా గొప్ప ప్రార్థనా పొరలు మనకుంటూ మనకు దీవెన. హల్లెలూయా. మనము కూడా మన కుటుంబాలు ప్రార్థనా బలిపీఠాలు కట్టుకుందుమగాక. 3 చెప్పాను. ఒకటేమో శరీరాన్ని దేవునికి బలిగా అర్పించాలి, బలిపీఠాన్ని గట్టి సజీవంగా అర్పించాలి. రెండవది జిహ్వ బలి, కృతజ్ఞతాస్తుతి అర్పణ నైవేద్యంగా అది ప్రభువుకి అర్పించాలి. మూడవది ప్రార్థన బలిపీఠాన్ని ప్రభువుకి కట్టి అర్పించాలి. ఒక విషయం చెప్తాం, ఇంతగా దేవుడు అర్పిస్తే ఖచ్చితంగా దీవిస్తాడు. ఇంకొక విషయం నా హృదయపూర్వకంగా నా అనుభవంలోంచి నేను చెప్పగలిగింది కనుక ఈ డెడికేషన్ కోసం కనుక దేవుడు నన్ను ప్రేమిస్తున్న ఒక మాట ఏంటంటే, మీరు ఈ డెడికేషన్ 30వ తారీఖు కొరకు మీరు దేవుని మందన కొరకు దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపించిన కొలది కృతజ్ఞత అర్పణగా ప్రభుకు సమర్పించి చూడండి. మీ జీవితంలో గిన్నె నిండి పొంగి పొర్లి ఆశీర్వాదాన్ని కనులారా చూస్తారు. మీరు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. శక్తి మీరు దేనికోసం అంటే మన కోసం కాదు, ఆయన ప్రజలందరూ కూరి చేరి ఆశీర్వదించబడటం కొరకు, రక్షణ పొందుకోవటం కొరకు దేవుని మందిరం కట్టబడుతుంది కనుక ఆ మందిరములోకి వచ్చి వారందరూ ఆశీర్వదించబడతారు. కనుక ఈ మందిరం కొరకు మీరు ఏమి చేయగలరో, ఏమి అర్పించగలరో, ఏమి ఇవ్వగలరో, దేవునికి ఏమి అర్పణగా అర్పించి కనుక హృదయపూర్వకంగా శక్తికి మించి బలముకు మించి దేవుని కొరకు ఏమి అర్పించగలరో మీరు హృదయపూర్వకంగా గొనుగుతా అయితే ఆశీర్వాదం రాదు. కానీ హృదయపూర్వకంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది ఈ 21 రోజులు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ఆ 30వ తారీఖు జరగబోతున్న డెడికేషన్ కొరకు మీరు సమర్పణతో మీరు ఏదైనా ఒకటి మీకు మన కోసం, మన పిల్లల కోసం హాస్పిటల్లో ఉన్నారంటే అప్పు చేయము కదా, అప్పు అయినా చేసుకొని హాస్పిటల్లో చూపించుకుంటాం మన పిల్లల కోసం. కనుక మన కుటుంబంలో అత్యధికమైన ఏదైనా అవసరం వస్తే అవసరం కొరకు ఎంతైనా ప్రయాస పెడతాం కదా. దేవుని మందిరం కొరకు, ఆయన నివాసం చేసే నివాసం కొరకు, ఆయన ఉండి నివసించే ఆ స్థలము కొరకు, ప్రతిష్ఠించబడే ఆ మందిరం కొరకు దేవుడు మనకు ప్రేరేపించినది దేవుని కొరకు ఇచ్చిన రోజున ఖచ్చితంగా నీవు నీ కుటుంబం దీవించబడింది. నేను నిశ్చయంగా చెప్పగలను, అలా ఇచ్చి మేము దీవించబడ్డాం. ఏమిచ్చారు పాస్టర్ గారు అంటే, ఈ 12 సంవత్సరాలు మా ఇంట్లోనే ఆరాధన జరిగేటట్లుగా దైవ సేవకులకు ఆతిథ్యాన్ని ఇచ్చి కనుక కృతజ్ఞత అర్పణలు అన్ని దేవుని కొరకు, దేవుని మందిరం కొరకు ఇచ్చి ఈ రోజున మా కుటుంబంలో నుంచే నేను మొట్టమొదటి సేవకునిగా వచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాము. హల్లెలూయా.
కనుక 30వ తారీఖు జరగబోయే డెడికేషన్ కొరకు మీ హృదయపూర్వకమైన కానుకలు, అర్పణలు, కృతజ్ఞత కనుక కానుకలు కనుక మీరు ఏమి ఇవ్వగలరో అది ఇవ్వగలిగితే నిశ్చయముగా ఆ రోజున దేవుని యొక్క మందిర ప్రతిష్ట తరువాత దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని ఆశీర్వదించి రాబోయే నెలలో మీ కుటుంబాన్ని బిడ్డల్ని ఆశీర్వదించబోతున్నాడు. అది నా వ్యక్తిగతంగా నేను అనుభవించి చెబుతున్న ఒక సేవకునిగా ఒక మాట. ఇచ్చి చూడండి, మీ జీవితంలో మీ ఆశీర్వాదాలు ఎంతగా దీవించబడతారో, ఎంతగా దేవునికి ఇచ్చి దరిద్రుడైన ఎవరు లేరు. పిసినుతనంగా ఇచ్చి కనుక ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. కానీ హృదయపూర్వకంగా సమర్పణతో దేవుని కొరకు అర్పణగా అర్పించి కనుక దీవించబడిన వారు కోకొల్లలు ఉన్నారు. అందులో మా కుటుంబం దేవుని కొరకు సాక్షిగా ఉన్నది. కనుక మీరు కూడా దేవునికి అర్పణగా అర్పించండి. మీకు ఇవ్వగలిగిన దేవుడు మేము ప్రేరేపించండి. ఏదైనా దేవుని కొరకు మీరు చేయండి. నిశ్చయముగా మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు తన వెనుకలో దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధుడు విన తండ్రి, గొప్ప దేవా, సర్వాధికారి, మంటి బలిపెట్టని కట్టి అక్కడ సమాధాన బలులను దేవా, గొర్రెలు కానీ ఎడ్లు కానీ అయ్యా అర్పణగా నాకు అర్పించండి, నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తానన్నారు. అయ్యా మేము అర్పించాల్సిన అర్పణ శరీరాన్ని సజీవయాగంగా మీకు అర్పించాలయ్యా. దేవా, మా శరీరాన్ని మీకు అర్పించే విధంగా బిడ్డల్ని బలపరచండి. రెండవదిగా జిహ్వ బలులు, కృతజ్ఞత, స్తుతి, నైవేద్యము అర్పణగా మీకు అర్పించాలి. అలా అర్పించడానికి మా హృదయాలు సిద్ధపరచండి. మూడవదిగానైనా ప్రార్థనా బలిపీఠాన్ని గట్టి నీ సందులో ప్రార్థన చేయాలయ్యా. అలా ప్రార్థన బలిపీఠాన్ని కడతానికి నీ కృపను అనుగ్రహించండి అయ్యా. ప్రభా అయ్యా, మరి ఈ మందిర ప్రతిష్ఠ కొరకునైనా దేవా అయ్యా, మరి వారి హృదయాన్ని ప్రేరేపించిన కొలది కృతజ్ఞత అర్పణలు అర్పించి మీ చేత దీవించబడటానికి తీర్మానం చేసుకుని వారు బిడ్డల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించి అయ్యా డెడికేషన్ కార్యక్రమంలో నీ కృపను తోడుగా ఉంచమని, మిగిలి ఉన్న పనులన్నీ త్వరగా పూర్తవడానికి మీరు సహాయము చేయమని, కావలసిన ధన సమృద్ధి నీ మహిమైశ్వర్యము చొప్పున నిశ్చయముగా సమృద్ధి కలుగునుగాక. ఏ కొరత లేకుండానుగాక. ఆకాశవాకులిపి విస్తారమైన ధనము ఈ ప్రాంతములోనికి ప్రవహించును గాక. పనులన్నీ సకాలంలో పూర్తవును గాక. అయ్యా, నీ మహిమ కలిగిన ఈ మందిరం డెడికేషన్ విషయంలో నీ మహిమ నుంచి అద్భుతంగా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం జరిగించమని, ఇక్కడ జరుగుతున్న పరిచయం మీరు దీవించి ఆశీర్వదించమని నీ దాసురాలయ్యా అయ్యా మీరు బలపరచండి. అయ్యానికి స్తుతులు. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చిన దైవజనులకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను.